నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంగినపూడి బీచ్ ను పర్యాటకంతో పాటు వివిధ క్రీడల నిర్వహణ ప్రాంతంగాను తీర్చిదిద్దేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 72వ వార్షిక సమావేశం. యోగాను ఒక్క మాసానికే పరిమితం చేయకుండా ప్రజలు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించాలని తెలిపిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్య. మంగినపూడి బీచ్ ను పర్యాటకంతో పాటు వివిధ క్రీడల నిర్వహణ ప్రాంతంగాను తీర్చిదిద్దేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనికల నారాయణ, జిల్లా కలెక్టర్ డికే బాలాజీలతో కలిసి అర్జున అవార్డు గ్రహీతలు, వివిధ క్రీడాకారుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగినపూడి బీచ్ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఈ మసూలా ఉత్సవాలు 3వ రోజు కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయన్నారు. కయాకింగ్, జల క్రీడలు, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయన్నారు. మంగినపూడి బీచ్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు వారి సలహాలు, అభిప్రాయాలను తీసుకొని ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. బీచ్ ఉత్సవాలలో భాగంగా వేసవి శిబిరాలు, డ్రాగన్ బోట్స్ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. వరల్డ్ క్లాస్ స్టేడియం నిర్మాణం కోసం 65 ఎకరాల భూమిని అడిగామని సీఎం ఆదేశాల తరువాత తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. త్వరలో జరిగే మహిళా ప్రపంచ కప్ పోటీలు సంబంధించి 5 మ్యాచ్లు విశాఖ స్టేడియంలో జరుగుతాయన్నారు. నగరంలోని భారతీనగర్ నోవెటల్ హోటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 72వ వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ మీడియాతో మాట్లాడారు. కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఏసీఏ ఎప్పుడు క్రీడాభివృద్ధికి పాటుపడుతోందని, విశాఖ స్టేడియాన్ని మరింత అభివృద్ధిగా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఒక వన్డే మ్యాచ్ కూడా విశాఖ వేదికగా జరుగుతుందన్నారు. 25 జిల్లాల్లో క్రికెట్ గ్రౌండ్లను నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ భూములు కేటాయిస్తే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఐసీసీ, బీసీసీఐ చైర్మన్లతో చర్చించాం, ఇప్పటికే ఆమోదం తెలిపిందన్నారు. వరల్డ్ క్లాస్ స్టేడియం నిర్మాణం కోసం 65 ఎకరాల భూమిని అడిగామని, సీఎం ఆదేశాల తరువాత తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. ఇన్ఫ్రా అభివృద్ధిపై ఫోకస్ పెట్టాము, వచ్చే సీజన్లో ఆంధ్ర నుంచి ఫ్రాంచైజ్ ఉండేలా చూస్తామన్నారు. అనంతరం ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ మాట్లాడుతూ వార్షిక సమావేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రధానంగా చర్చించామన్నారు. క్రికెట్ అభివృద్ధికి ప్రతి జిల్లా నుంచి పలు సూచనలు చేశామన్నారు. విశాఖ స్టేడియాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో క్రికెట్ అభివృద్ధి కోసం గతంలో 20 లక్షలు కేటాయిస్తే ప్రస్తుతం 40 లక్షలకు రెట్టింపు చేశామన్నారు. ఇవాళ 72వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జరిగింది. మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ
ఈ కార్యక్రమానికి హాజరై ఇక్కడ తీసుకున్న జనరల్ బాడీ నిర్ణయాల్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒకటే ఎప్పుడూ కూడా క్రీడాభివృద్ధికి మేము ఎపెక్స్ వచ్చిన కాడి నుంచి కూడా క్రీడలను ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విషయంలో చాలా కష్టపడుతున్నాం. మీరందరూ కూడా చూశారు, మొన్న 45 రోజుల సమయంలో విశాఖపట్నం స్టేడియంని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. బ్రహ్మాండంగా 2 IPL మ్యాచ్లు కూడా జరిగినాయి. వాటికి తోడు ఇప్పుడు రేపు రాబోయే ఆ స్టేడియం రెనోవేషన్ గురించి ఆ రోజు వచ్చిన BCCI వారందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ICCI చైర్మన్ జైషా గారు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేసి మరిన్ని మ్యాచ్లు ఇక్కడ వచ్చే విధంగా కృషి చేయమని BCCI వారికి సూచించడం జరిగింది. అందుకు అనుగుణంగానే రేపు ఉమెన్ వరల్డ్ కప్ కూడా విశాఖపట్నానికి 5 మ్యాచ్లు శాంక్షన్ అయినాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక వన్డే మ్యాచ్ కూడా శాంక్షన్ అవబోతుంది. మన స్టేడియంలు ఎంత బాగుంటే అన్ని మ్యాచ్లు వస్తాయి. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రేపు రాబోయే కాలంలో ఎంతోమంది క్రీడాకారుల్ని తయారు చేయటమే కాకుండా క్రీడాకారులకు అవసరమైన ఫెసిలిటీసే కాకుండా అకాడమీలు ఇటువంటివన్నీ కూడా తీసుకువెళ్తామని తెలియజేసుకున్నాం. ఇవాళ మేజర్ డెసిషన్ ప్రతి జిల్లాకి సంవత్సరానికి ఇచ్చే ఫండ్ని కూడా ప్రెసిడెంట్ గారు డబల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సంవత్సరానికి 20 లక్షలు ప్రతి జిల్లాకి ఇచ్చేవాళ్ళు క్రికెట్ డెవలప్మెంట్ కోసం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా అది మళ్ళీ ACA పెట్టుకుంటుంది, ఏవైనా మ్యాచ్లు అయినా ACA పెట్టుకుంటుంది. బట్ ద వన్ ఫండ్ వాళ్ళ లోకల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చే 20 లక్షల ఫండ్ని 40 లక్షలు చేయడం ప్రెసిడెంట్ గారు చేయడం జరిగింది. దీనివల్ల అన్ని జిల్లాల్లో కూడా మోర్ క్రికెట్ యాక్టివిటీస్ జరుగుతాయని ఆశిస్తున్నాం. బానుని లేలేత కిరణాల ప్రకృతిని పలకరించే వేళ కృష్ణమ్మ చెంత హరిత బెర్మ్ పార్క్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, యోగాను ఒక్క మాసానికే పరిమితం చేయకుండా ప్రజలు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించి ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ S. ఇలక్కియా అన్నారు. హరిత బెర్మ్ పార్క్లో జిల్లా అధికార యంత్రాంగం, పర్యాటక శాఖ, ఆయుష్ శాఖ, VMC సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమంలో JC ఇలక్కియా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ HM ధ్యానచంద్ర పాల్గొని యోగాసనాలను అభ్యసించారు. అనంతరం JC ఇలక్కియా మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగాసనాల సాధనతో కొత్త ఉత్సాహం వచ్చిందని, తాను రోజు యోగా సాధన చేస్తానని, ప్రజలందరూ తమకు వీలైనంత సమయాన్ని యోగాకు కేటాయించాలని సూచించారు. ప్రతి గ్రామం, పట్టణాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇదే విధంగా పర్యాటక ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు జిల్లాలో ఇప్పటికే గాంధీ హిల్ పవిత్ర సంగమం, పర్యాటక ప్రాంతాల్లోనూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని, ఆదివారం దాదాపు 2000 మందితో నదీముఖ పర్యాటక ప్రాంతమైన బెర్మ్ పార్క్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి వార్డు, సచివాలయ పరిధిలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి సచివాలయానికి 9 మంది ట్రైనర్లను ఏర్పాటు చేసి ప్రజలకు యోగాసనాలు నేర్పిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ HM ధ్యానచంద్ర అన్నారు. ఒక్కో ట్రైనర్ దాదాపు 150 మందికి యోగాను నేర్పిస్తున్నట్లు వెల్లడించారు. సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేసే ఉద్దేశంతో టీమ్ యోగాను నిర్వహిస్తున్నామని, నగరంలోని BRTS రోడ్ను యోగా స్ట్రీట్గా నామకరణం చేసి రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగాసనాల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ June 8 ఆ రోజు మనకి టూరిస్ట్ డెస్టినేషన్స్లో యోగా చేయాలి అని చెప్పారు. సో దానివల్ల మనం బర్మ్ పార్క్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ బర్మ్ పార్క్లో మనం ఈరోజు యోగా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2000 మెంబర్స్కి పైన మనం యోగా చేయడం జరిగింది. ఒక షేప్ కూడా ట్రై చేసాము కొత్తగా. చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి పార్టిసిపేషన్ ఈరోజు మనం చూసాము. NSS క్యాడెట్స్, NCC, ఇంకా నర్సింగ్ స్టూడెంట్స్, నార్మల్ పబ్లిక్ అందరూ కూడా వచ్చారు. అండ్ ఇక్కడ బర్మ్ పార్క్లో ఇప్పుడు రెనోవేషన్ ఇప్పటివరకు ఉండేది, ఇప్పుడు అయితే మళ్ళీ ఓపెన్ చేశారు. ఇక్కడ అంటే NTRలో చాలా పార్క్స్ ఉన్నాయి, కానీ ఇదే మనకి రివర్ ఫ్రంట్లో ఉన్న ఒక పార్క్. సో ఈ పార్క్ కూడా చాలామంది విజిట్ చేస్తున్నారు. ఇంకా కూడా చాలామంది విజిట్ చేయాలి. అండ్ యోగాని కూడా ఇప్పుడు ఈ యోగా మంత్ మాత్రం కాకుండా మనం ఎప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో నా కోరికలు ఏంటంటే అందరూ కూడా దయచేసి యోగా ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ మీకు ఎంత టైం దొరుకుతుంది అంత టైం చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 19th డే ఇంటర్నేషనల్ యోగా సంబంధించిన సెలబ్రేషన్స్ 19th డే. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో బర్మ్ పార్క్లో
ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం చేపట్టాము. దాదాపుగా 1000 మంది యోగా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం అందరూ అనుకున్నట్టు ఆల్రెడీ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని సచివాలయంలో కూడా కాంపిటీషన్స్ అయిపోయినాయి. వచ్చే 2 వీక్స్లో 21 జూన్కి అన్ని తయారీలు కూడా జరుగుతున్నాయి. మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి ఒక్కరు కూడా యోగా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ నేర్చుకోవాలని ఒక సందర్భంగా ఈరోజు మంచిగా కృష్ణా నదీ తీరంలో యోగా చేయడం జరిగింది. ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు అలాగనే ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎఫర్ట్ పెడుతూ ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తూ అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేయడానికి అన్ని మోటివేషన్తో ఈరోజు చేయడం జరిగింది. ఎన్సీసీ నుంచి పిల్లలు కూడా రావడం జరిగింది. అలాగే టూరిజం డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్స్ ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేశాము. సో ప్రతి సచివాలయంలో కూడా చాలామంది బయట వచ్చి అక్కడే ప్రతి ట్రైనర్స్ కూడా నమోదు చేయడం జరిగింది. ట్రైనర్స్తో నేర్చుకుని యోగా యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవడానికి మీరు కూడా ముందు రావడాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. శాతవాహన కళాశాలను రాత్రికి రాత్రే కూల్చివేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. సొసైటీలో ఉన్న కొంతమంది దుర్మార్గుల కారణంగా శాతవాహన భూములు కబ్జాకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాతవాహన కళాశాలకు చెందిన భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. శాతవాహన కళాశాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ కబ్జాకు పాల్పడి రాత్రికి రాత్రే కూల్చివేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొసైటీలో ఉన్న కొంతమంది దుర్మార్గుల కారణంగా శాతవాహన భూములు కబ్జాకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాతవాహన కళాశాలకు చెందిన భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా భవనాలను కూల్చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర ఉన్న శాతవాహన భూములను లాక్కునే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ఎందుకు ఈ అంశంపై స్పందించలేదని ప్రశ్నించారు. శాతవాహన కళాశాల ప్రభుత్వ పక్షాన ఉండాలి అని చెప్పని, శాతవాహన కళాశాల భూములు కబ్జా కాకుండా కాపాడాలి అని చెప్పని, విలువైనటువంటి భూములు వ్యక్తుల చేతుల్లోకి మారకుండా ఉండాలి అని, దీన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు మేమందరం కూడా వచ్చి నిరసన తెలియజేస్తాం. నిరసన తెలియజేయడం కాదు, ఎవరైతే కబ్జాకి పాల్పడ్డారో, ఎవరైతే కాలేజీని నేలమట్టం చేశారో, ఎవరైతే అందులో ఉన్నటువంటి వ్యక్తుల్ని కిడ్నాప్ చేశారో, ఎవరి సర్టిఫికెట్లు అయితే కూల్చేశారో, ఎవరి సర్టిఫికెట్లు అయితే నేలపాలైపోయినాయో వీళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించినందుకు కేసులు నమోదు చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అంతే తప్ప ఈ విలువైనటువంటి భూమి, 100 కోట్ల విలువైనటువంటి భూమిని ఈ సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది ఎదవల మూలంగా, ఈ సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గుల మూలంగా ఈ ల్యాండ్ కబ్జాకోరుల చేతిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడింది. అందరి మీద కూడా కేసులు పెట్టాలి ప్రభుత్వం చట్టపరంగా. రోజు విజయవాడ మహానగరంలో గత 10 రోజులుగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి శాతవాహన కాలేజీ, చరిత్ర కలిగినటువంటి కాలేజీ, మరి దీని యొక్క భూముల్ని కొంతమంది స్వాధీనం చేసుకోవడానికి కుట్ర పన్నుతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ ఉన్నారు? లోకేష్ గారు నాయకత్వం వహించేటువంటి శాఖలో ప్రజలకి దగ్గరగా ఉండాల్సినటువంటి ఏదైతే ఈ ప్రభుత్వ కాలేజీ ఉందో దానిలో చదివేటువంటి పిల్లలకు కానివ్వండి, దానిలో ఉపాధ్యాయులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు ఏమవుతుందని ఒకసారి మీరు ఆలోచన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మేము నిమిషాల్లో మా డాష్ బోర్డుకి వస్తామని చెప్తారు కదా, మీ 10 రోజులు 15 రోజులు కావస్తా ఉన్నా కూడా దీని మీద ఎందుకు నిర్ణయం తీసుకోలేదని అడుగుతా ఉన్నాం. మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జాలు, దాడులు ఇవి తప్ప రెండోది ఎక్కడైనా ఒకటన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నాం. పథకాలు ఇంత వాటికి ఇంప్లిమెంటేషన్ లేదు, ఎవరు నోరు ఎత్తేటువంటి పరిస్థితి లేదు. శ్రమజీవుల సేద్యమే దేశానికి నిజమైన సంపద. వారి అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రాణాలు బలంగా పెట్టి పనిచేసే ఎలక్ట్రీషియన్లకు రక్షణ, భద్రత చాలా ముఖ్యమని అన్నారు. నిరుద్యోగ యువత కోసం పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లతో సమావేశమయ్యారు. పని ప్రదేశాలలో వారి రక్షణ, భద్రత కోసం సేఫ్టీ కిట్లను అందజేశారు. ఈ సేఫ్టీ కిట్లో ఎలక్ట్రికల్ పనులకు అవసరమైన టూల్ కిట్, రబ్బర్ హ్యాండ్ గ్లౌజులు, షూస్, జాకెట్ ఉన్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ఏప్రిల్ నెలలో పిఠాపురం నియోజకవర్గ మల్లం గ్రామంలో
ఎలక్ట్రీషియన్గా పనిచేసే దళిత యువకుడు పల్లపు సురేష్ ప్రమాదవశాత్తు మరణించడం చాలా కలిచివేసిందని చెప్పారు. ఒకరి ఇంట్లో విద్యుత్ మరమ్మతు పనులు చేస్తూ విద్యుత్ ఘాతానికి గురై సురేష్ మరణించారు. ఆయన మరణంతో కుటుంబం పెద్ద దిక్కు లేకుండా పోయిందని, నిరాధారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన పిఠాపురంలో గత ఏప్రిల్లో మల్లాం గ్రామంలో రిపేర్కి అని వెళ్ళి, హౌస్ హోల్డ్ రిపేర్కి అని వెళ్ళి ఆయన చనిపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఇలాంటి సంఘటనలు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే జరుగుతూ ఉంటాయి. నేను అడిగాను అసలు ఎలా జరిగింది ఏంటి అని అడిగినప్పుడు ఇంటికి ఎవరో పిలిచారు, చేస్తూ ఉంటే షార్టేజ్ జరిగింది, ఆ లీక్ వల్ల ఇట్లా అయిపోయిందని. నాకేమనిపించిందంటే బేసిక్గా నేను మీ అందరికీ ఎప్పటి నుంచో తెలుసు, బేసిక్గా శ్రామికులకి ఎవరైతే కష్టపడతారో వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి చేస్తారు, వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలని ముందు నుంచి నేను కోరుకునేవాడిని. అది నేను సినిమాలో ఉన్నప్పుడు కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఒకసారి మేము ఏదైనా ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, షూటింగ్లో కావచ్చు, ఇల్లు కడుతున్నప్పుడు కావచ్చు, మొన్న ఈ ఆఫీస్ కడుతున్నప్పుడు కూడా చాలామంది స్టాఫ్కి అసలు హెల్మెట్స్ లేకుండా కడుతున్నారు. ఎలక్షన్ టైంలో నేను దృష్టి పెట్టలేకపోయిన అయిన తర్వాత చూస్తే అందరికీ సేఫ్టీ షూస్ ఒకటి, హెల్మెట్ అందరికి ఇవ్వడం జరిగింది. సో నాకు అది గుర్తొచ్చింది. బేసిక్ ఇలాంటి ఎలక్ట్రీషియన్ అనేది చాలా ప్రమాదకరమైన ఉద్యోగం. అది అన్ని ప్రమాదకరమైనవి, కానీ ముఖ్యంగా తెలిసి ఎక్కడ లీక్ ఉందో తెలియదు, ప్రమాదకరమైనది ఎలక్ట్రిసిటీ. దానివల్ల ఎంత మనకు వెలుగిస్తుందో ప్రాణాలు తీసే శక్తి కూడా ఎలక్ట్రిసిటీగా ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తలు వహించలేకపోయారు అంటే రైట్ షూస్ లేవు, బేసిక్ కేర్ తీసుకోలేదు, ఇట్లాంటివి దృష్టిలోకి వచ్చినాయి ఆ రివ్యూస్లో. అదొక్కటే కాకుండా ఒకటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు, తద్వారా కుటుంబ సభ్యులకి సంపాదించే వ్యక్తిని కోల్పోవటం. సిపిఐ పార్టీ నగర మహాసభ జూలై 7, 8 తేదీల్లో జరగబోతున్నాయని, ఇందులో భాగంగా డివిజన్ శాఖ మహాసభలు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రజలను వంచిస్తున్నాయని, ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చి గెలిచిన తరువాత వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తిగా అమలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో సిపిఐ 36వ డివిజన్ శాఖ సభలు నిర్వహించారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిపిఐ పార్టీ నగర మహాసభ జూలై 7, 8 తేదీలలో జరగబోతున్నాయని, ఇందులో భాగంగా డివిజన్ శాఖ మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విదేశాలలో నల్లధనం తీసుకువచ్చి ప్రజలకు ఇస్తామని చెప్పిందని, ఏటా 2 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ ఊసే లేదని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తిగా అమలు చేయడం లేదని విమర్శించారు. అనంతరం డివిజన్ కార్యదర్శి నక్క వీరభద్రరావు మాట్లాడుతూ దేశం అత్యంత ప్రమాద స్థితిలో పడిందన్నారు. లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను, ఆదివాసీయులను అన్యాయంగా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయవాడ నగర మహాసభ జూలై 7, 8 తారీఖుల్లో జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా నగరంలో ఉన్నటువంటి 64 డివిజన్స్లో శాఖ మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం. గత నెల 25వ తారీఖు నుంచి ఈ రోజున 36వ డివిజన్ శాఖ మహాసభ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేసేటటువంటి దానికోసం రాబోయేటటువంటి కాలంలో దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయి వరకు కూడా పార్టీని ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్ళడం, తద్వారా పార్టీని బలోపేతం చేసేటటువంటి దానికోసం ఈ మహాసభలు ఉపయోగపడతాయనేటటువంటిది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, రాబోయేటటువంటి కాలంలో ఈ రోజున ప్రభుత్వాలు వంచాయి. ఎన్నికలప్పుడు ఒక వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల తర్వాత వాటిని అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందడం అనేటటువంటి జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు గడిచిన 10 సంవత్సరాల కాలంలో విదేశాల్లో మూలుగుతున్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి
ఇక్కడ ప్రతి ఒక్కరి అకౌంట్లో 15,000 వేస్తామని చెప్పారు. అవి వాగ్దానంగానే మిగిలిపోయింది, కానీ అమలుకి అనేటటువంటిది నోచుకోలేదు. కమ్యూనిస్ట్ పార్టీ నగర శాఖ 36వ డివిజన్ శాఖ తరపున ఇక్కడ 2వ మహాసభ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మా సెక్రటరీ గారు ఇప్పుడు అన్నీ చెప్పారు. నెక్స్ట్ నగర సభ జూలై 7, 8 తారీఖుల్లో, అలానే జిల్లాది ఆగస్టు 1, 2 తారీఖుల్లో జగ్గైపేటలోను, అలానే మన రాష్ట్ర మహాసభ ఒంగోలులో ఆగస్టు 2, 22, 23, 24 జరుగుతుంది. అలానే మా యొక్క కమ్యూనిస్ట్ పార్టీ కింద స్థాయి నుండి పైకి వెళ్తుంది. అంటే ఈ యొక్క కింద స్థాయి నుండి నూతన కార్యవర్గాన్ని, నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని ఇది బలోపేతం చేస్తున్నట్టు. కానీ ఈరోజు దేశం అత్యంత ప్రమాద స్థితిలో పడింది. నిస్వార్థ సేవలకు ఆచార్య ఎన్జీ రంగా నిదర్శనమని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. తెలుగువారి హృదయాల్లో ఎన్టీఆర్, ఆచార్య రంగా వంటి వారు చిరస్థాయిగా నిలిచి ఉంటారని చెప్పారు. చరిత్ర కొంతమందిని మర్చిపోతుందేమో కానీ ఎన్జీ రంగా, ఎన్టీఆర్ వంటి వారిని చరిత్ర ఎప్పటికీ మర్చిపోదని చెప్పారు. నిస్వార్థ సేవలకు ఆచార్య ఎన్జీ రంగా నిదర్శనమని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. ఆచార్య ఎన్జీ రంగా చరిత్రను నేటి యువత తెలుసుకుని స్ఫూర్తిని పొందాలన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ ఆచార్య రంగా నగర్లో ఆచార్య ఎన్జీ రంగా కాంస్య విగ్రహాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఆవిష్కరించారు. 37 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ, ఎమ్మెల్యే కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆచార్య ఎన్జీ రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. తన తాత కేశినేని వెంకయ్య ఎన్జీ రంగాకు ప్రథమ శిష్యుడని అన్నారు. ఎక్కువసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై గిన్నీస్ బుక్లో రికార్డు నమోదు అయిన ఏకైక వ్యక్తి ఆచార్య రంగా అని ఆయన కొనియాడారు. ఆచార్య ఎన్జీ రంగా మాదిరిగానే తనకు గద్దె రామ్మోహన్కు ఎంపీగా అవకాశం రావడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆచార్య ఎన్జీ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. విమానాలు లేని సమయంలో 1921వ సంవత్సరంలోనే ఆయన ఓడల్లో అమెరికాకు వెళ్ళి చదువుకున్నారంటే ఆయన చదువుకు ఇచ్చిన ప్రాధాన్యతను తెలుస్తోందన్నారు. ఆచార్య రంగా సోదరి పుష్పకుమారి మాట్లాడుతూ ఆచార్య ఎన్జీ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వాహిని పత్రికను కూడా ఆచార్య ఎన్జీ రంగా ఇక్కడ నుంచే నిర్వహించేవారని చెప్పుకొచ్చారు. రైతుల వాయిస్ను వాహిని పత్రిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేవారని చెప్పుకొచ్చారు. ఇవాళ ఆచార్య ఎన్జీ రంగా గారి విగ్రహావిష్కరణ, అందులో కూడా నేను ఆయన వర్ధంతి రోజున ప్రారంభించడం గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా నేను కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా బాల్యం నుంచి పుట్టి పెరిగింది ఆచార్య రంగానగర్లో. నేను వ్యాపారం మొదలు కూడా ఇక్కడి నుంచే మొదలైంది. మా తాతగారికి ఎన్జీ రంగా గారికి తమ తాతగారు కేశినేని వెంకయ్య గారు ప్రథమ శిష్యుడు. ఆయన పలుమార్లు రంగా గారితో సమావేశాలు జరపడం, అంతేకాకుండా ఆయన శిష్యుడిగా చాలా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అందుకే ఈ నగరకంతా ఎప్పుడో ఆచార్య రంగానగర్ అని పేరు పొందింది. ఆయన ఆక్స్ఫోర్డ్లో ఎకనామిక్స్ మీద డిగ్రీ చేసి, అంతేకాకుండా మెడ్రాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కింద పనిచేస్తూ అత్యంత ఎక్కువ సార్లు పార్లమెంటు ఎన్నికై గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిన వ్యక్తి ఆచార్య రంగానగర్ గారి చరిత్ర అంటేనే ఒక పాఠ్యాంశం. అది మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, అంటే ఒక 3-4 ఏళ్ల వయసు దగ్గర నుంచి ఆయన పేరు ఏదో రకంగా చెవులో తిరుగుతూ ఉంటుంది. ఆయన స్వాతంత్ర సమరయోధుడు కాకుండా 1921-26 సంవత్సరాల్లోనే ఆయన అమెరికా వెళ్ళారంటే ఆ రోజున ఫ్లైట్లు లేవు, షిప్ మీద వెళ్ళారంటే జ్ఞానం విజ్ఞానం మీద ఆయనకున్న శ్రద్ధ, అందుకే ఆయన ఆచార్య ఎన్జీ రంగా అయ్యారు. ఆయన శిష్యులు మన దేశ రాష్ట్రపతులు అయిన ఉన్నారు, ఆయన స్టూడెంట్స్ వెంకటరామన్ గారు,
అనేక మంది ఆయన శిష్యున్నారు. గౌతు లచ్చన్న గారు మరి ఒక మహానాయకుడిగా కీర్తించబడే గౌతు లచ్చన్న గారికి మా గురువు గారు ఎవరంటే ఎన్జి రంగా గారు అని చెబుతారు ఆయన. కాపులను 9వ షెడ్యూల్ ప్రకారం బీసీలలో చేర్చాలని అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్ గొర్రెపాటి అర్జున్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం విజయానికి కాపులు ప్రముఖ పాత్ర వహించారని, ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు కాపు కార్పొరేషన్కి నిధులు మంజూరు చేయకపోవటం కాపులకు ద్రోహం చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఓటమికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో అఖిల భారత కాపు జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాపులను బీసీలలో చేర్చాలన్నారు. కూటమి ప్రభుత్వం విజయానికి కాపులు ప్రముఖ పాత్ర వహించారన్నారు. నామినేటెడ్ పదవులు కాపు సామాజిక వర్గానికి కూడా కేటాయించాలన్నారు. అన్ని సామాజిక వర్గాలతో పోలిస్తే కాపు సామాజిక వర్గం ఎంతో వెనుకబడి ఉందని, ఓట్లు వేసి గెలిపించినందుకు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సమాధానం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో కాపు జేఏసీ కన్వీనర్లు వాదా ప్రసాదరావు, సంకటి లక్ష్మణరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు జేఏసీ అధ్యక్షులు చల్లా ప్రభాకర్ రావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ క్లబ్లో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య ఉద్దేశం, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ కాపుల్ని ఒక ఓటు బ్యాంక్గానే గుర్తించి ఓట్లు వేయించుకుని ఏరు దాటిన తర్వాత ఏరు మల్లన్న ఏరు దాటి తెప్పమల్లన్న అన్నట్టుగా కాపులకి రావాల్సినటువంటి కాపు సంక్షేమ నిధులు కానివ్వండి, కాపు రిజర్వేషన్ కానివ్వండి, అట్లాగే అన్ని కార్పొరేషన్లు ఫిలప్ చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం కాపు కార్పొరేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చైర్మన్ పోస్టును మాత్రమే వేసి సంవత్సరం అవుతున్నా కానీ బాడీని ఏర్పాటు చేయకపోవటం చాలా దురదృష్టకరం. ఈ అత్యవసర సమావేశం ఎందుకనగా 2 సంఘటనలు మా మనసును కలిచివేశాయి. ఒకటి, అంతర్వేదిలో రంగా గారి విగ్రహాన్ని ధ్వంసం చేయటం. 2, తుని ఘటనలో కేసు కొట్టివేసిన తర్వాత కాపులని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మరలా దాన్ని అప్పీల్ చేయడానికి కొంతమంది కుట్రపూరితంగా జీవో తయారు చేయటం, తర్వాత కాపులు తిరగబడిన వెంటనే దాన్ని ఉపసంహరించుకోవటం జరిగింది. అలాగే గతంలో కాపులు పోగొట్టుకున్న రిజర్వేషన్ని తిరిగి సాధించే విధంగా మేము యావత్తు కాపు జాతిని జాగృతపరిచి అతి త్వరలో విజయవాడ పెద్ద బహిరంగ సభ, అదేవిధంగా నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈరోజు ఈ యొక్క ముఖ్య సమావేశం జరగడానికి ముఖ్య కారణం, కాపు కార్పొరేషన్ పెట్టి దాదాపు సంవత్సరం అవుతుంది. కానీ ఈరోజు వరకు కాపు కార్పొరేషన్ నుంచి ఎంత ఫండ్ రిలీజ్ అయింది, కాపులకి ఎంతవరకు సహాయం చేశారనేది ఈరోజు వరకు తెలియదు. అలాగనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని, అలాగనే కూటమి ప్రభుత్వాన్ని 26% ఉన్న కాపులు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇవాళ ఒక ముందుకు తీసుకొచ్చినటువంటి కాపులను ఇవాళ చాలా చులకన భావంతోనే చూస్తున్నారు. రాష్ట్రంలో నిర్మించబోయే నూతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ముందుగా రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, కాంట్రాక్టుల లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రేషన్ కార్డులు రద్దు చేసి డబ్బులు పంపిణీ చేస్తామంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. దాసరి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, అక్రమ రేషన్ సరఫరా అడ్డుకోవాల్సింది ప్రభుత్వమే కదా అన్నారు. షిప్ను సీజ్ చేసిన పవన్ కళ్యాణ్ బియ్యం లారీలు సీజ్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రేషన్ పంపిణీ తప్పకుండా కొనసాగించాల్సిందే అని చెప్పారు. రేషన్ పంపిణీ నిలిపివేస్తే దివంగత నేత ఎన్టీఆర్ని అవమానించడమే అన్నారు. రాజధానిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 82,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టు నిర్మించాలి. దానికోసం ఈ అసలు పేరు చెప్పాలంటేనే మేమే తెలుసుకొని చెప్పాల్సి వస్తుంది. మరి ఇంకా అది
వాళ్ళు ఈసారి వాళ్ళు చెప్తే కానీ మాకు కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు. ఎట్లయితే ఢిల్లీ ముంబై నేషనల్ హైవేని వాళ్ళు అక్కడ నిర్మించారో ఆ పద్ధతుల్లో ఇది కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆ తర్వాత డబ్బులు వసూలు చేసుకునే పద్ధతుల్లో దీన్ని నిర్మించాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, మేమేదో ప్రతిపక్షం కాబట్టి విమర్శించాలని విమర్శించడం కాదు, మీరు ఏకపక్షంగా చేయడం వల్ల తెలంగాణలో జరిగిందే ఇక్కడ కూడా పునరావృతం అవుతుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాకు ఎదురు లేదనే పద్ధతుల్లో అక్కడ దాదాపు అక్కడ కూడా సేమ్ ఇదే 81,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు టేకప్ చేశారు. 81,000 కోట్లు. ఇప్పటికి 103,000 కోట్లు ఖర్చు చేసినామంటా ఉన్నారు. అయినా కంప్లీట్ కాలే. ఇవాళ 2024 ఎస్టిమేట్స్ ప్రకారము 1,47,427 కోట్ల రూపాయలు దానికి అవసరం అవుతుందని చెప్పి చేస్తాను. దీనిపైన కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. దీనిపైన అనవసరంగా ఖర్చు పెట్టారు, దీన్ని ఇంత చేయాల్సింది లేదు, అనేక అవకతవకలు జరిగాయని చెప్పి కాగ్ కూడా చెప్పింది. ఇవాళ నూతనంగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం దానిపైన కమిషన్ వేసింది. కమిషన్ వేసిన తర్వాత ఇప్పుడు కమిషన్ ముందు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపితనని చెప్పుకునే కేసీఆర్ కూడా అక్కడ పోయి ఇప్పుడు బోన్లో నిలబడతా ఉన్నారు. జేఎన్టీయూకే అనుబంధం ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో అవకతవకలు జరుగుతున్నాయని తక్షణమే విచారణ జరిపించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఏపీటీపీఐఈఏ అధ్యక్షులు ఎంవి బ్రహ్మానందరెడ్డి మంత్రి లోకేష్కు విజ్ఞప్తి చేశారు. జేఎన్టీయూకే విజయనగరంలో ఓ ప్రిన్సిపల్ నకిలీ విద్యా అర్హతలు పెట్టి తప్పుడు జీవోలతో నకిలీ ప్రిన్సిపల్గా పదోన్నతులు పొంది నకిలీ ప్లేస్మెంట్ల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తున్నారని ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా అనుబంధ విశ్వవిద్యాలయాలుగా ఉన్న జేఎన్టీయూకే అనుబంధిత మరియు స్వయం పాలిత కళాశాలలపై సముచిత పర్యవేక్షణ మరియు నియంత్రణ చేయడంలో విఫలమైందని, దీనివల్ల అనేక సమస్యలకు దారితీసిందని చెప్పుకొచ్చారు. అలాగే జేఎన్టీయూ విజయనగరం నుండి జేఎన్టీయూ కాకినాడ దాకా తప్పుడు జీవోలు ఇచ్చారని, ఈ తప్పుడు జీవోల వల్ల జేఎన్టీయూ కాకినాడ వీసీపై కేసు నడుస్తోందని, అయినా కూడా వీసీ పోస్టు గత ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. అంతేకాకుండా నకిలీ జీవోల వల్ల నకిలీ పదోన్నతులు పొంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపించారు. వీటన్నిటిపై విద్యార్థుల భవిష్యత్తును రక్షించడానికి ప్రభుత్వ విద్యాశాఖ మరియు సంబంధిత ఉన్నతాధికారులు అన్ని కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని మంత్రి లోకేష్కు విజ్ఞప్తి చేశారు. ఐఎమ్ డాక్టర్ ఎంబి బ్రహ్మానందరెడ్డి, ఏపీటీపీఐ ప్రెసిడెంట్, ఏపీటీపీ అండ్ ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషనల్ ఎంప్లాయీస్ అసోసియేషన్. మెయిన్ ఎజెండా ద ఎడ్యుకేషన్ క్వాలిటీ. ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా ఏమీ జరగట్లేదు. ఫస్ట్ ఇంపార్టెంట్ ద జేఎన్టీయూ కాకినాడ. జేఎన్టీయూ కాకినాడలో మనము చాలా అప్లికేషన్లు పెట్టాము, ఏమీ జరగట్లేదు. ఒకటి నెంబర్ 1 ఏంటంటే జేఎన్టీయూ కాకినాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అఫిలియేటెడ్ కాలేజీలో సంథింగ్ ద ఫేక్ పిహెచ్డీస్ అండ్ ఎంటెక్ అదే కాలేజీలో చేస్తా అతన్ని ప్రిన్సిపల్గా చేశారు. అది లాస్ట్లో పేరు చెప్తాను. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో గైడ్షిప్ ఇచ్చారు. గైడ్షిప్లో ఇద్దరు, ఒకటి పతాంజలి, ఒకటి దుర్గాప్రసాద్ను ఆల్రెడీ గైడ్షిప్ నుంచి తీసేశారు. పతాంజలి అట్లే కొనసాగిస్తున్నారు. లాస్ట్ టైం పతాంజలిది వెరీ క్లియర్గా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సాయిబాబా ఉన్నప్పుడు ఎంసీఏ మీద మేము రాటిఫై చేసామన్నారు. ఇప్పుడు సిఎస్సిలో మళ్ళీ వచ్చేసి గైడ్షిప్ ఇచ్చారు. ఇట్స్ నాట్ పాసిబుల్, అది చేయకూడదు, అది చాలా రాంగ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా జేఎన్టీయూ కాకినాడ ఈ నోస్ వెరీ వెల్, అన్నీ తెలుసు. వీసీ గారికి ఇచ్చాం. లాస్ట్ ఇన్ఛార్జ్ వీసీ మురళీకృష్ణ గారు ప్లస్ రవీంద్రనాథ్ రిజిస్టర్ అండ్ యేసురత్నం ఆడిట్ సెల్, వీళ్ళందరికీ మేము అప్లికేషన్లు ఇచ్చాం. కానీ దాన్ని ఏమీ చేయడం లేదు, ఏమీ జరగట్లేదు, శూన్యం. మేము ఆల్రెడీ ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇప్పటికీ 14 మెయిల్స్ పెట్టాం, ఇంతవరకు ఏం లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పెట్టాం, లోకేష్ గారికి కూడా పెట్టాం. లోకేష్ గారికి కూడా 8-9 మెయిల్స్ పెట్టాం, నాట్ రిప్లై. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అడిగారు అన్నారు యూనివర్సిటీని, దాంట్లో ఏం జరిగింది ఏంది అనేది ఏం లేదు. ప్రిన్సిపాల్గా అదే కొనసాగుతున్నాడు యూనివర్సల్ కాలేజీలో. ఈయన పతాంజలి సేమ్ గైడ్షిప్ అదే కొనసాగుతున్నాడు.
అంటే అఫిలియేటెడ్ కాలేజ్ 245 కాలేజీలు ఉంటే ఒక్క కాలేజీ మీద యాక్షన్ తీసుకోలేకపోతే జేఎన్‌టూ ఎందుకు? మురళీకృష్ణ గారికి పదే నేను పర్సనల్గా వెళ్ళి జేఎన్‌టూ కాకినాడకి వెళ్ళి చెప్పాను. అమరావతి రాజధాని నిర్మాణం కోసం మహిళలు పోరాటం చేస్తుంటే రాజధాని మహిళలపైన టీవీ చర్చ కార్యక్రమాలలో నీచమైన పదజాలం ఉపయోగించడం చాలా దారుణమైన చర్యని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. మహిళలపైన అసభ్యకరమైన పదజాలం వాడటం నీచమైన సంస్కృతికి దారితీస్తుందని వెంటనే పోలీసులు అలాంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మహిళలపై ఏ విధంగా నీచమైన భాషను ఉపయోగించారో నేడు అదే తరహాలో అమరావతి మహిళలపైన విష సంస్కృతమైన భాషను చాలా అభ్యంతరకరంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అవన్నీ కోలగొట్టిన చోట ఈ జీవో ప్రకారం అవన్నీ కూడా చట్టబద్ధం. కోలగొట్టిన అధికారుల మీద పోలీసుల మీద చర్య తీసుకోవాలి. ఇప్పటికైనా తీసుకొని వాళ్ళందరినీ దరఖాస్తు ఇచ్చినట్టుగా డిఫాక్టోగా దరఖాస్తు ఇచ్చినట్లుగా భావించి వాళ్ళకి వెంటనే ఇళ్ళు అక్కడే కట్టి ఇవ్వాలి, లేదా ప్రత్యామ్నాయ ఇళ్ళని ఇవ్వాలి, లేకపోతే మేమే అక్కడ ఇళ్ళు వేసేస్తాం. జీవో ఒకటి చేసేది ఒకటైతే ఉపన్యాసాలు కాదు కదా, స్పీడ్ దీంట్లో కనపడాలి. ప్రజల సంక్షేమ విషయంలో స్పీడ్ కనపడాలి. పాలకోడేరులో, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో దరఖాస్తు తీసుకోవటానికి కూడా నిరాకరించారు. సచివాలయంలో పడగొట్టిన వాళ్ళు ఇళ్ళు మాకు ఇళ్ళు పట్టాలు ఇవ్వండి అని దరఖాస్తు పెట్టుకోవడానికి వెళ్తే దరఖాస్తు కూడా తీసుకోవడానికి నిరాకరించారు. భయపడిపోతున్నారు. ఎమ్మెల్యేని చూసి భయపడుతున్నారా, లేకపోతే అక్కడ తహసీల్దార్ని చూసి భయపడుతున్నారో మాకు తెలియదు. ఎందుకు భయపడుతున్నారు అంటే ఆ రకమైన వాతావరణం సృష్టించారు. ఈ జీవోకిను దానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు వాళ్లే పోయి ఇళ్ళు తిరిగి సర్వే చేసి పట్టాదా వాళ్ళకి ఇల్లు రెగ్యులేట్ చేయాలి. అటువంటి క్యాంపెయిన్ నిర్వహించాలి. క్యాంపెయిన్ చేయకపోగా ప్రజలే వాళ్ళంతా వాళ్ళు పోయి దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తులు పరిశీలించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతోంది. ఈ కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ పట్టణాలలో సెంటు కాకుండా 2 సెంట్ల స్థలం అంటే సుమారు 100 గజాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థానంలో 3 సెంట్లు సుమారుగా 150 చదరపు గజాలు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. ఈ సంవత్సరంలో మీరు రేపు 12వ తారీఖున వార్షికోత్సవం చేసుకుంటామంటున్నారు. ఎంతమందికి స్థలాలు ఇచ్చారో ముందు మీరు ఒక శ్వేతపత్రం ప్రకటించండి. మీరు పెంచుతామన్నారు, ఎన్ని ఇచ్చారు? ఇంతవరకు స్థలాలు ఇవ్వలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంగినపూడి బీచ్ ను పర్యాటకంతో పాటు వివిధ క్రీడల నిర్వహణ ప్రాంతంగాను తీర్చిదిద్దేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 72వ వార్షిక సమావేశం. యోగాను ఒక్క మాసానికే పరిమితం చేయకుండా ప్రజలు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించాలని తెలిపిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్య. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.